ఓం నమ శివాయ. ఈరోజు గురువారం నవమి తిథి. మనము సూర్యోదయాత్పూర్వమే లేచి కార్తీక స్నానం ఆచరించి అలాగే ఆ కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని మన మనసులో తలుచుకుంటే మనకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే మనం పంచాక్షరి మంత్రం అనగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనకు మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత కూడా కలిగి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు. ఎక్కడ ఉన్నా, మనం ఎన్ని బాధల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఆ పరమేశ్వరుణ్ణి జపించినట్లయితే పరమేశ్వరుడు ఒక్కడే మనల్ని అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించగలడు. కాబట్టి అందరము కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అనుక్షణము అనునిత్యము జపిద్దాం. దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శివభక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా శివ సంబంధమైనటువంటి విషయాలు, మహిమలు వంటివి ఎన్నో కూడా నేను ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు గురువారం నవమి తిథి. మనము సూర్యోదయాత్పూర్వమే లేచి కార్తీక స్నానం ఆచరించి అలాగే ఆ కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని మన మనసులో తలుచుకుంటే మనకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే మనం పంచాక్షరి మంత్రం అనగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనకు మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత కూడా కలిగి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు. ఎక్కడ ఉన్నా, మనం ఎన్ని బాధల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఆ పరమేశ్వరుణ్ణి జపించినట్లయితే పరమేశ్వరుడు ఒక్కడే మనల్ని అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించగలడు. కాబట్టి అందరము కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అనుక్షణము అనునిత్యము జపిద్దాం. దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శివభక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా శివ సంబంధమైనటువంటి విషయాలు, మహిమలు వంటివి ఎన్నో కూడా నేను ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను. ఓం నమ శివాయ.